నమస్తే, వెల్కమ్ టు పొలిటికల్ అనాలిసిస్. రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న అంశాలపై అలాగే దేశంలో జరుగుతున్న ప్రధాన అంశాలపై చర్చించడానికి మా పొలిటికల్ ఎడిటర్ అరవింద్ కొల్లి మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే. సార్ చెప్పండి, చలో మేడిగడ్డ వర్సెస్ నల్గొండ ఈ పంచాయతీ అయితే జరుగుతూనే ఉన్నది, తెగేలా అయితే లేదు. చలో మేడిగడ్డ వర్సెస్ చలో నల్గొండ ఇది గత 3 రోజులుగా 4 రోజులుగా హాట్ టాపిక్గా ఉంది. 3-4 రోజులుగా రాష్ట్రం అంతా ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించిన వివాదాల చుట్టే తిరుగుతోంది. ఇవాళ మరొక అడుగు ముందుకేసి ఇరిగేషన్ మీద శ్వేతపత్రం ప్రవేశపెట్టబడుతోంది ప్రభుత్వం. కాబట్టి ఇరిగేషన్ మీద శ్వేతపత్రం ప్రవేశపెడితే అది ఇంకొక రోజు కంటిన్యూషన్, దానికి ఫర్దర్గా వాదోపవాదాలు, చర్చలు ఇవన్నీ ఉంటాయి. అయితే ఇక్కడ ప్రధానంగా తీసుకోవాల్సిన అంశం ఏంటంటే, నిన్న ప్రతిపక్ష ఎమ్మెల్యేలతో సహా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కూడా తీసుకెళ్ళి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడ ఉన్నటువంటి పగుళ్ళని స్వయంగా చూపించారు. మరోపక్క కేసీఆర్ మొదటిసారి బయటకు వచ్చి మొత్తం తెలంగాణ హక్కులు భంగపడుతున్నాయి, హక్కులకు సంబంధించి నేనే రక్షకుణ్ణి అంటూ ఒక భరోసా ఇచ్చేటటువంటి ప్రయత్నం చేశారు. ఈ రెండింటి మధ్యలో క్లియర్గా కనిపిస్తుంది ఏంటంటే, ఒక పక్క గత ప్రభుత్వ వైఫల్యాలుగా చెప్పబడేటటువంటి మేడిగడ్డ అండ్ ఇతర ప్రాజెక్టులకు సంబంధించినటువంటి నిర్వహణ వైఫల్యాల్ని టార్గెట్ చేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకొని పెట్టడానికి కృష్ణా వివాదాన్ని తీసుకొస్తుంది, అంటే బీఆర్ఎస్ అలియాస్ టీఆర్ఎస్. అయితే ఈ మొత్తంలో కేసీఆర్ పాత్ర, కేసీఆర్ మాట్లాడిన మాటలు, దాన్ని తెలంగాణ సమాజం ఎట్లా రిసీవ్ చేసుకుంటుంది అని చెప్పి ఏదైతే ఆలోచిస్తే, ఒక పక్క కేసీఆర్ అంటే మేడిగడ్డని బొందలగడ్డ అన్నారు. కానీ అదే మేడిగడ్డ, అదే కాళేశ్వరం ప్రాజెక్ట్ తెలంగాణకి జీవనాధారం అని అదే కేసీఆర్ అనేక సందర్భాల్లో చెప్పారు. కేసీఆర్ మాటల్లో ఉన్నటువంటి వైరుధ్యాన్ని తెలంగాణ సమాజం ఎట్లా రిసీవ్ చేసుకుంటుందో చూడాలి. తెలంగాణకి కేవలం జీవనాడి కాళేశ్వరం ప్రాజెక్టే అని చెప్పి ఆయన నోటితోటే చెప్పారు. ఈరోజు ఆయన చెప్తున్నట్టుగా మేడిగడ్డ మాత్రమే వివాదంలో లేదు. మేడిగడ్డతో పాటు సుందిళ్ళ అన్నారంలో ఉన్నటువంటి బుంగలు కూడా వివాదంలో ఉన్నాయి. అక్కడ వస్తున్నటువంటి నీటి ఆపటానికి వేసినటువంటి ఇసుక మూటలు కూడా ఆగనేటువంటి పరిస్థితి. ఇదంతా ఎలక్షన్ ముందే జరిగింది, ఎలక్షన్ల క్రమంలో జరిగింది. కేసీఆర్ ఓటమిలో ఇదొక ప్రధాన పాత్ర పోషించింది, ప్రాజెక్టుల నిర్వహణ వైఫల్యాలు అనేది. ఇంత చర్చ, ఇంత వివాదం ఒక పక్కన ఉంటే, దాన్ని కేవలం అంటే బొందలగడ్డ అన్న మాటతోటి ఆయన తోసిపారేయటం అయితే తెలంగాణ సమాజం ఎట్లా రిసీవ్ చేసుకుంటుందో చూడాలి. దీన్ని తెలంగాణ సమాజంలో దీన్ని అంటే కాళేశ్వరం ప్రాజెక్టుని ఆయువుపట్టుగా, జీవనాడిగా ఎలివేట్ చేసింది ఆయన పార్టీయే. తెలంగాణ సమాజాన్ని ఊపిరూదటం కోసమే మేము ఈ ప్రాజెక్టు తీసుకొచ్చాము, తెలంగాణ రైతాంగాన్ని రక్షించడం కోసమే ఈ ప్రాజెక్టు తీసుకొచ్చామని చెప్పింది ఆ పార్టీ ప్రభుత్వం, ఆ పార్టీ నాయకత్వం, ముఖ్యంగా కేసీఆరే. అటువంటి కేసీఆరే ఇట్లా తృణీకరించి మాట్లాడటం తెలంగాణ సమాజం దాన్ని ఎట్లా రిసీవ్ చేసుకుంటుంది అనేది ఒక పక్కనుంటే, మరొక అంశం 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి 1,00,000 ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వలేదని ఎస్టాబ్లిష్ చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం బాగా గట్టిగా ప్రయత్నం చేస్తోంది. ఇది ఒక సీరియస్ అంశం. 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 1,00,000 ఎకరాలకు కూడా నీళ్ళు ఇవ్వలేకపోవటం అనేటటువంటి దాన్ని చాలా కీలకంగా భావించాలి. అయితే మరోపక్క వ్యవసాయ ఉత్పత్తి పెరిగింది, వ్యవసాయం పెరిగింది అంటే దానికి కాంగ్రెస్ కూడా కౌంటర్ ఇచ్చింది ఆల్రెడీ ఇప్పటికే. అదే సందర్భంగా మన చర్చల సందర్భంగా కూడా చాలామంది మన చర్చలకి గెస్టులుగా వచ్చినటువంటి వాళ్ళు కూడా చెప్తున్న అంశం ఏంటంటే, వర్షపాతం పెరిగింది. గత 10 ఏళ్లలో సరైనటువంటి కాలానికి వర్షాలు పడుతున్నాయి. బోర్ల వ్యవసాయం ద్వారా ఎక్కువగా సాగులోకి వస్తున్నటువంటి పరిస్థితి. ఇదే మనం అంటే గత డిబేట్లో కూడా ఒకసారి మాట్లాడుకున్నాం. ఒక రైతు తన 6 ఎకరాల భూమిని కాళేశ్వరం ప్రాజెక్టు కాలువకిస్తే, ఆ కాలువ పక్కనున్న మిగతా 3 ఎకరాలు సాగు చేసుకోవడానికి అతని పొలంలోంచే కాలువ బారుతూ ఉంటుంది. అతని పొలంలోంచే అంటే కేసీఆర్ ఫామ్ హౌస్ పక్కన ఉన్నటువంటి అంటే ఒక రిజర్వాయర్కి నీళ్ళు వెళ్తూ ఉంటాయి. కానీ ఇతనికి మాత్రం అక్కడ బోర్ వేసుకుంటే తప్ప వ్యవసాయం చేయలేని పరిస్థితి. అతను మన ఒక షోలోకి అతను కాలర్గా కూడా వచ్చి
తన అభిప్రాయాన్ని చెప్పినటువంటి పరిస్థితి. అంటే సమస్యలు ఈ రకంగా ఇట్లా ఉన్నప్పుడు కాళేశ్వరం ఫలితాలు నిజంగా అంజనేయ ప్రజలకి కాళేశ్వరం కేవలం టూరిజం డెస్టినేషన్గా మారిందా, రంగనాయక సాగర్ కానీ మల్లన్న సాగర్ కానీ ఇతర సాగర్లు కూడా కేవలం టూరిజం డెస్టినేషన్గా మారినాయా అనే ప్రశ్నకి విస్తృత చర్చ జరుగుతుంది. ఈ చర్చ ఏ రకమైనటువంటి సమాధానం ఇస్తుందో చూడాలి. అలాగే సార్, నిన్న అయితే కేసీఆర్ నల్గొండ సభ అయితే జరిగింది. ఆ సభలో అయితే కొన్ని అయితే రేవంత్ సర్కార్పై అయితే కొన్ని విమర్శలు చేయడం జరిగింది. సో వారు ఏమంటున్నారంటే కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పజెప్పడంపై అయితే కొన్ని విమర్శలు చేయడం జరిగింది. సో కాంగ్రెస్ పైన విమర్శలు చేయడం జరిగింది. కాంగ్రెస్ ఏమంటుందంటే మేము ఆల్రెడీ నిన్న అసెంబ్లీలోనే చెప్పడం జరిగింది, మేము అప్పజెప్పట్లేదని అయితే వాళ్ళు క్లియర్గా డైరెక్ట్గా చెప్పడం జరిగింది. సో దీన్ని ఎట్లా చూడాలంటారు? అప్పజెప్పట్లేదని చెప్తూనే ఒక మాట చెప్పారు. ముఖ్యమంత్రి కార్యాలయం కార్యదర్శిగా ప్రిన్సిపల్ సెక్రటరీ ఇన్ఛార్జ్ ఫుల్ అడిషనల్ ఛార్జ్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఇరిగేషన్ శాఖకి ఉన్నటువంటి స్మితా సబర్వాల్ రాసిన లేఖని ముఖ్యమంత్రి చదివి వినిపించారు. అది ఖచ్చితంగా దెర్ ఈజ్ సమ్ కాన్స్పిరసీ. అంటే నిజంగానే ఆ లేఖ భావం అయితే మేము అప్పగించడానికి 2 రాష్ట్రాలు సంసిద్ధం వ్యక్తం చేసినాయి అనే దిశగానే ఉంది. మరొక పక్క బట్టి విక్రమార్క మాట్లాడుతూ చేసినటువంటి ఒక వ్యాఖ్య చాలా కీలకం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏదైతే కేఆర్ఎంబీ సమావేశంలో ప్రాతినిధ్యం వహించినటువంటి మురళీధర్ రావు, ఆయన గత ముఖ్యమంత్రికి చాలా సన్నిహితుడు. గత ముఖ్యమంత్రికి అంటే ప్రతిపక్ష పార్టీ ఏజెంట్గానే ఆయన పనిచేశాడు అక్కడ కేఆర్ఎంబీ సమావేశంలో కూడా. అందుకే ఆయనతో మేము రాజీనామా చేయించామన్నారు. ఇది ఒక చాలా కీలకమైన చర్చ. ఆ సందర్భంగా బట్టి విక్రమార్క చేసినటువంటి వ్యాఖ్యలు చాలా కీలకం. తెలంగాణ రాజకీయాల్లో చాలా కీలకమైన జరగబోయే పరిణామాలకు చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలుగా భావించాలి. ప్రతి డిపార్ట్మెంట్లోనూ ఉన్న మీ ఏజెంట్ల రంగం బయట పెడతామన్నారు. మీ ఏజెంట్తో మీరు ఏం చేయించారు, ఇప్పుడు ఏం చేయిస్తున్నారో కూడా బయట పెడతామన్నారు. ఇది చాలా కీలకమైనటువంటి చర్చ. గత ప్రభుత్వం ప్రతి శాఖలో తమకు ఒక కీలకమైనటువంటి వ్యక్తిని నియమించుకుని లేదా అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల్ని తమకు అనుకూలంగా మార్చుకుని చాలా రకాలైనటువంటి కార్యక్రమాలు చేసింది. కొన్ని కార్యక్రమాల మీద కొంతమంది వ్యక్తుల మీద, కొంతమంది అధికారుల మీద చాలా తీవ్రమైనటువంటి విమర్శలు ఉన్నాయి. వీటన్నిటిని విచారణకు రూపం దాల్చి ఇవన్నీ కనుక చర్చలోకి వస్తే ఖచ్చితంగా ఇది ఒక పెద్ద జోల్ట్ అవుతుంది తెలంగాణ సమాజానికి కానీ, దేశంలో వ్యవస్థలన్నీ వాడుకునేటటువంటి విషయంలో కానీ. నిజంగానే అటువంటి ప్రయత్నం ఇనిషియేట్ చేస్తామని చెప్తోంది. ఇదంతా రాజకీయ చర్చలో మాత్రమే పెట్టకుండా దీన్ని ఒక పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూషన్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఇది రాజకీయాల్లో ఒక పెద్ద కుదుపుగా మారే అవకాశం అయితే ఉంది. వ్యవస్థలు ఎట్లా నిర్వీర్యమైన వ్యక్తుల ద్వారా ఎవరి ప్రయోజనాల కోసం, ఎవరి కళ్ళల్లో ఆనందం చూడటం కోసం ఏ నిర్ణయాలు తీసుకోబడ్డాయి, ఇట్లాంటివన్నీ చర్చలోకి వస్తే, ఇట్లాంటివన్నీ ఒక విచారణలో ఒక కార్యరూపం దాల్చి నిజంగానే వస్తే మాత్రం తెలంగాణ సమాజానికి ఒక పెద్ద కుదుపుగా చెప్పాలి దీన్ని. ఓకే సార్, అలాగే నిన్న అయితే సీఎం రేవంత్ రెడ్డి మేడిగడ్డకు వెళ్ళడం జరిగింది. సో ఈ మేడిగడ్డకు అయితే ప్రతి ఒక్కరిని ఆయన ఆహ్వానించాడు, ప్రతిపక్షాలతో సహా ఆహ్వానించాడు. అయితే కేసీఆర్ కోసం అయితే ప్రత్యేకించి ఒక హెలికాప్టర్ను కూడా ఆయన పెట్టడం జరిగింది. కానీ కేసీఆర్ వెళ్ళలేదు. ఎందుకు? భయపడ్డాడని అంటే కేసీఆర్ ఒక మాట చెప్పారు, మీరు పోతే చూస్తున్నారు కదా, మీరు పోయి చూసి వచ్చినాక శాసనసభ అయినాక మేము కూడా పోతాం అన్నాడు. కానీ ఒక విషయం గమనించాలి, గత పాలనలో ఎవరైనా మేడిగడ్డ వెళ్ళాలనుకుంటే కూడా వెళ్ళలేని పరిస్థితి. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వెళ్ళాలనుకుంటే, కాంగ్రెస్ ఎంపీలు వెళ్ళాలనుకుంటే అడ్డుపడినటువంటి పరిస్థితి. ప్రజాప్రతినిధులకే ఎంట్రీ లేని పరిస్థితిలో ఇప్పుడు మీడియాతో సహా నేషనల్ మీడియా, లోకల్ మీడియా మీడియాని తీసుకుని ముఖ్యమంత్రి వెళ్ళారు. మళ్ళీ ప్రతిపక్షం కూడా మీడియాని తీసుకుని లేదా కొంతమంది ప్రతిపక్ష సభ్యులు వెళ్ళాలనే ప్రయత్నంలో ఉన్నారు. ఈ రకమైనటువంటి ఓపెన్నెస్, ఈ రకమైనటువంటి ఇది అయితే గత ప్రభుత్వంలో లేదు. ఈరోజు మేడిగడ్డ వెళ్ళాలంటే కేసీఆర్ ప్రభుత్వంలో లేనటువంటి అవకాశం ఈరోజు కేసీఆర్కి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిందని భావించాలి. అంటే నేను వాస్తవిక గవర్నమెంట్ ట్రాన్స్పరెన్సీ గురించి మాట్లాడుతున్నా. అదేదో వార్ జోన్ ఏరియా లాగా కనీసం ఎక్కడక్కడ డ్రోన్లు ఎగరొద్దు, అక్కడ ఎవరు వెళ్ళకూడదు అంటూ 144 సెక్షన్ కూడా కాదు, పూర్తిగా నిర్బంధం విధించినటువంటి పరిస్థితి. ఆ ప్రాంతంలో ఎక్కడ ఆ స్థానికులకి కూడా ఆ మేడిగడ్డ, సుందిళ్ళ ఈ బ్యారేజీలను చూడటానికి అవకాశం లేనటువంటి పరిస్థితి ఉండేది. ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి కేసీఆర్ వెళ్ళాలని
ఏదైతే వెళ్తున్నామని ఏదైతే ప్రకటించారో అదొక సానుకూలమైన పరిణామంగానే భావించాలి. ఈరోజు ప్రభుత్వం లేవనెత్తినటువంటి అంశాలకి కేసీఆర్ అక్కడి నుంచే సమాధానం చెప్తారేమో చూడాలి. కానీ ఒకటి కీలకంగా గమనించాల్సింది ఏంటంటే 2020 నుంచే ఆ ప్రాజెక్టు మీద ఇరిగేషన్ శాఖ నుంచి ఎల్ఎన్టీకి ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగినాయి. అంటే ఆ ప్రాజెక్ట్ యొక్క నిర్మాణ వైఫల్యాల్ని గత ప్రభుత్వం కప్పిపుచ్చింది అని ఎస్టాబ్లిష్ చేయడానికి ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. ఖచ్చితంగా అది ఒక వెల్కమ్ డెసిషనే. ఇది కేసీఆర్ కనుక నిజంగా అక్కడికి వెళ్ళి గత 2020 నుంచి 2023 వరకు జరిగినటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలు కానీ ఈ విషయాలన్నీ బహిరంగపరిస్తే ఖచ్చితంగా ఒక సౌహార్ద వాతావరణంలో చర్చకి ఒక పాజిటివ్ స్టెప్గానే చూడాలి దాన్ని. కానీ అక్కడికి ఆయన వెళ్ళిన తర్వాత మళ్ళీ నిన్నట్లాగానే విమర్శలు చేస్తారా, లేదా మేడిగడ్డ బొందలగడ్డ వ్యాఖ్యలు చేసి తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీస్తారా అనేది చూడాల్సినటువంటి పరిస్థితి. అలాగే సార్, అలాగే కాలు బాగలేకపోయినా కూడా కట్టె పట్టుకొని అయితే కేసీఆర్ సభకు వచ్చానని అన్నారు. సో కృష్ణా జలాలను పరిరక్షించుకునేందుకైతే ఆయన సభకు రావడం జరిగింది. సో మరి ఇది కృష్ణా జలాల కోసమే వచ్చాడా, లేదంటే కార్యకర్తల్ని బయటికి వెళ్లకుండా వాళ్ళని కాపాడుకోవడానికి పార్టీ నిలబెట్టుకోవడానికి వచ్చారా, భరోసా ఇవ్వడానికి వచ్చారా అని మీ ప్రశ్నలో శ్లేష నాకు అర్థమైంది. అది ఇంకా ప్రేక్షకులకు అర్థం కావడం కోసం నేను ఇంకా క్లియర్గా చెప్తున్నా. అంటే కేసీఆర్ గత కొంతకాలంగా మౌనంగా ఉన్నారు. రెండో పక్క ఎమ్మెల్యేలు, మేయర్లు, డిప్యూటీ మేయర్లు, వివిధ మున్సిపల్ చైర్మన్లు, మున్సిపల్ కౌన్సిలర్లు అందరూ వచ్చి ముఖ్యమంత్రిని కలుస్తున్నారు. ముఖ్యమంత్రిని కలవడంతో పాటు దాదాపు 45 చోట్ల అనుకుంటా అవిశ్వాస తీర్మానాలు పెట్టారు. కొన్ని చోట్ల వీగిపోయినాయి. మేజర్గా అవిశ్వాస తీర్మానాలు సక్సెస్ అయినాయి. అంటే కాంగ్రెస్ స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ ఆధిపత్యం మొదలైంది. దీని నేపథ్యంలో పార్టీని నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత, పార్టీని 0 నుంచి స్టార్ట్ చేసి ఈ స్థాయి వరకు తీసుకొచ్చినటువంటి కేసీఆర్గా బాధ్యత ఉంటుంది. రెండో ముఖ్యమైన విషయం ఏంటంటే కార్యకర్తల్లో కానీ నాయకుల్లో కానీ తెలంగాణ ప్రజల్లో కానీ ఇదొక వాస్తవం. నాయకుల్లో కానీ కార్యకర్తల్లో కానీ తెలంగాణ ప్రజల్లో కానీ కేసీఆర్ టీం మీద, కేసీఆర్ కుటుంబ సభ్యుల మీద ఉన్నటువంటి బలమైనటువంటి వ్యతిరేకత కేసీఆర్ మీద ఉండదు. ఇది వాస్తవం. ఎందుకు ఉండదు అంటే కేసీఆర్ మీద ఒక సానుకూలమైనటువంటి పరిస్థితి, సానుకూలమైనటువంటి ఆలోచన ఉండే పరిస్థితి ఉంటుంది. చాలామంది టీఆర్ఎస్ బద్ధ వ్యతిరేకుల్లో కూడా కేసీఆర్ మీద ఈ కొంత సానుకూలత కాస్త కనిపించింది నాకు. కానీ ఇది ఆచరణ రూపం దాల్స్తే నిజంగానే అంటే వలసలు మొదలైతే కేసీఆర్ పార్టీ యొక్క ఉనికే ప్రశ్నార్థకమయ్యి తెలంగాణలో భవిష్యత్ రాజకీయాలంతా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అయ్యే పరిస్థితి ఉంది. దాన్ని కాస్త నిలువరించాలంటే ఈరోజు పార్టీ నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత కేసీఆర్ మీద ఉంది. కాబట్టి చాలా కాలం తర్వాత బయటకు వచ్చి మాట్లాడినటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి. కేసీఆర్ని గౌరవంగా మీరు సభకు రండి సార్, మీకు చాలా గౌరవంగా చూస్తాం, మిమ్మల్ని ఎక్కడ డిగ్రేడ్ చేయకుండా మిమ్మల్ని అత్యంత గౌరవంగా రెస్పెక్ట్ చేస్తాం, మీరు వచ్చి మాకు కొంత ఇన్పుట్స్ ఇవ్వండి అని నిన్న రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి పిలుపు కూడా అది ఏ రకమైనటువంటి పరిణామాలు ఉంటుందో ఈరోజు ఇరిగేషన్ మీద జరిగే చర్చలో కేసీఆర్ నిజంగా వచ్చి పాల్గొంటారా లేదా అనేది కూడా చూడాలి. మనకు మధ్యాహ్నం కాసేపట్లో అది కూడా క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. స్వాతి, అలాగే సార్. అయితే సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నారంటే కేసీఆర్ను కాశీకి పంపిస్తాను అని అన్నారు. అంటే సో మరి ఫర్దర్గా ఏం చేయబోతుంది? అంటే కేసీఆర్ రాజకీయ సన్యాసం తీసుకుని కాశీ వెళ్ళాలనేది బహుశా రేవంత్ రెడ్డి యొక్క ఉద్దేశం అయి ఉంటుంది. కేసీఆర్ రాజకీయ సన్యాసం తీసుకోవటం అంటే ఇప్పుడు నేను చెప్పినట్లుగా కేసీఆర్ మీద ఉన్నటువంటి సానుకూలత కేసీఆర్ కుటుంబ సభ్యుల మీద, మిగతా కేసీఆర్ కోర్ టీం మీద లేనటువంటి పరిస్థితి ఉంది. ఏదో మూల ఎంత కరడుగట్టినటువంటి కేసీఆర్ వ్యతిరేకులు కూడా ఏదో మూల కేసీఆర్ మీద కొంత సానుభూతి వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. కరడుగట్టినటువంటి కేసీఆర్ వ్యతిరేకిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డికే కేటీఆర్ మీద, హరీష్ రావు మీద ఉన్నంత కోపం ఆ స్థాయిలో కేసీఆర్ మీద లేదని అనిపిస్తూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో. అన్నీ చూస్తే మాత్రం ఖచ్చితంగా కేసీఆర్ రాజకీయ సన్యాసం తీసుకుని కాశీకి వెళ్ళాలి అన్న ఉద్దేశం బహుశా రేవంత్ రెడ్డికి ఉందేమో, దానికి ఆ మేరకు అట్లా మాట్లాడారేమో అనిపిస్తుంది. సో అలా అనడం వల్ల ఇప్పుడు కేసీఆర్ ఏమంటున్నాను మొత్తానికి తెలంగాణ లేకుండా చేస్తా అన్నాడు అని అంటే, సో నేను తెలంగాణలో లేకపోవడం వల్ల లేకపోతే ఎలా అని ఆయన అంటున్నాడు. తెలంగాణ తెచ్చిందే నేను, 24 ఏళ్ళు కష్టపడి తెలంగాణ కొట్లాడి తెచ్చిన తెలంగాణ తెచ్చింది నేను, అలాంటి నన్ను తెలంగాణ లేకుండా ఎట్లా చేస్తాడు అని కేసీఆర్ కూడా అంటున్నాడు. సో దీన్ని ఎట్లా చూడాలంటున్నారు? అంటే ఒకటి చూడాల్సింది ఏంటంటే నేను తెచ్చా అన్న కేసీఆర్ మాటనే కాంగ్రెస్ ఒప్పుకోదు.
కాంగ్రెస్ మన తెలంగాణ రాష్ట్ర సాధన క్రమంలో తాము పోషించిన పాత్రని విస్మరించి కేసీఆర్ మొత్తాన్ని హైజాక్ చేసి తాను ఒక్కడే చేశాడు అన్నట్టుగా చూపించుకునే ప్రయత్నం చేస్తున్నాడు అని కాంగ్రెస్ ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో చాలాసార్లు చెప్పారు. అంటే గత ప్రభుత్వ హయాంలోనూ చెప్పడానికి ప్రయత్నం చేశారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పొన్నం ప్రభాకర్ అయితే చాలా క్లియర్గా చెప్పారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పారు, మేము ఎంపీలుగా ఉండి పార్లమెంట్లో పోరాడాం, మేము పోరాడిన సందర్భంలో ఆయన కనీసం పార్లమెంట్కి కూడా రాలేదు, ఏంటంటే లాబింగ్ అని చెప్పి వంకబెట్టేవాడు తప్ప ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లోక్సభలో మేము పోరాడి తీసుకొచ్చాం, మా పార్టీకి వ్యతిరేకంగా మేము పోరాడామన్నారు. తర్వాత మరో మాట రేవంత్ రెడ్డి కూడా అన్నారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత మాత్రమే నేను మళ్ళీ మంత్రి పదవి తీసుకుంటాను అని చెప్పి రాజీనామా చేసి మంత్రివర్గం నుంచి బయటకు వచ్చినటువంటి కోమటిరెడ్డి నిజమైన పోరాట యోధుడు, కేసీఆర్ కాదు అని ఆయన అన్నారు. అంటే మొత్తం చర్చలో ఎక్కడ ఆగుతున్నాము? కేసీఆర్ అంటే తెలంగాణ, తెలంగాణ అంటే కేసీఆర్ అన్న ఆ హైజాక్ చేసుకున్నాడు అన్న విషయానికి ఎస్టాబ్లిష్ చేయడానికి కాంగ్రెస్ బాగా ట్రై చేస్తుంది. అంటే నన్ను కాశీ పంపిస్తే మొత్తం తెలంగాణనే పంపించేనట్టే అనే భావాన్ని కేసీఆర్ ఏదైతే ముందుకు తీసుకొస్తున్నారో దాన్నే వ్యతిరేకిస్తుంది కాంగ్రెస్. అక్కడే అసలు ట్రిగ్గరే అక్కడుంది, అంటే టార్గెటే అక్కడుంది, ట్రిగ్గర్ చేసిందే అక్కడికి, దాన్ని టార్గెట్ చేస్తూనే కాంగ్రెస్ అక్కడే బ్రేక్ చేయాలనుకుంటుంది. కాబట్టి కాంగ్రెస్ కూడా దానికి సరైనటువంటి అదే రీతిలో స్పందించేటటువంటి అవకాశం ఉంది. అయితే కేసీఆర్ని సభకి రండి, గౌరవిస్తాము, గౌరవంగా చూసుకుంటాము అన్న రేవంత్ రెడ్డి ప్రకటన మాత్రం కొంచెం అంటే కేసీఆర్ ఏ రకంగా దాన్ని రిసీవ్ చేసుకుంటారో చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. నిన్న కట్టెబట్టుకొని నల్గొండ దాకా పోయిన కేసీఆర్ ఈరోజు కట్టెబట్టుకొని అసెంబ్లీకి వస్తాడా అనేది మాత్రం ఖచ్చితంగా తెలంగాణలో జరుగుతున్నటువంటి విస్తృత చర్చ, అందులో అనుమానమే లేదు. అలాగే సార్, మేడిగడ్డ ప్రాజెక్టుకి అయితే బీజేపీ వాళ్ళైతే ఎవరు రాలేదు, సో ఎందుకంటారు? మేడిగడ్డకి బీజేపీ వాళ్ళు రాకపోవడానికి కాంగ్రెస్ అయితే బీఆర్ఎస్ బీజేపీ ఒకటే కాబట్టి రాలేదు అన్న భావాన్ని బాగా ప్రచారం చేస్తుంది. వాళ్ళేమో మీరు కొట్టుకుంటారు కదా, మీ పంచాయతీ మీరు తెలుసుకోండి, మేము మిమ్మల్ని ఇద్దరిని ప్రశ్నించాల్సింది మేమే అని మన మహేశ్వర్ రెడ్డి చెప్పారు, తర్వాత రాకేష్ రెడ్డి చెప్పారు. కాబట్టి ఇది ఏ రకమైనటువంటి డైరెక్షన్లో తీసుకోవాలి అనే దగ్గర మాత్రం కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఈ మూడు ప్రధాన పార్టీలు కింద లెక్క. ఎంఐఎం ఉన్నప్పటికీ ఈ మూడు మాత్రమే ప్రధానమైన పార్టీల కింద లెక్క తెలంగాణ రాజకీయాల్లో. బీజేపీ ఒక స్థానాన్ని ఒక స్థానాన్ని హైజాక్ చేసుకుని ద్విముఖ పోటీలో ముందుకు రావాలని చూస్తున్నటువంటి పరిస్థితి. ద్విముఖ పోటీగా మార్చాలని, ద్విముఖ పోటీలో తాము మరో పార్టీ మాత్రమే ఉండాలని బీజేపీ చూస్తున్న పరిస్థితి. దానికి వీళ్ళు కొట్టుకొని అని చెప్పేసి వదిలేసింది అనేది రాజకీయమైనటువంటి పరిస్థితిగా చూడాల్సినటువంటి పరిస్థితి. ఓకే సార్, రైట్. ఏపీ రాజకీయాలకు వస్తే మాత్రం ఏపీ సీఎం వైఎస్ జగన్ అయితే ఆస్తుల కేసులో అయితే సిబిఐ, ఈడీ దర్యాప్తు అయితే ఈ కేసులపై అయితే సుప్రీంకోర్టులో అయితే ఈ రోజు అయితే విచారణ జరగబోతుంది. సో ఈ విచారణ ఎలాగా ఉండబోతుంది? అంటే హైకోర్టు ఇచ్చినటువంటి ఒక ఆర్డర్ని ఈడీ అంటే క్వశ్చన్ చేసింది సుప్రీంకోర్టులో. దాని విషయంలో ఏ రకమైనటువంటి నిర్ణయం వస్తుంది అనేటటువంటి ఆసక్తి అయితే ఉంది. అయితే ఈడీ కేసులు, సిబిఐ కేసులు, సిబిఐ పెట్టినటువంటి అంటే ఎక్సెసివ్ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు కానీ, డిసప్రాప్రియేషన్ ఆఫ్ అసెట్స్, అదొక దానికి సంబంధించిన కేసులు కొన్ని ఒక పక్క నడుస్తుంటే, ఇంకో పక్క ఈడీ పెట్టినటువంటి మనీ లాండరింగ్ అండ్ అదర్ కేసెస్, ఆ కేసులు ఒక పక్క నడుస్తున్నాయి. ఈ రెండింటి మధ్యలో ఈడీ కేసుల్ని మీద హైకోర్టు ఒక డైరెక్షన్ ఇచ్చింది. దాని మీద సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టుకి ఈడీ వెళ్ళింది కాబట్టి ఏ రకమైనటువంటి డైరెక్షన్ వస్తుంది అనేది మనం ఊహించలేం. చూడాలి దీనికి ఎటువంటి పరిస్థితి వస్తుందో. ఒకవేళ నిజంగానే హైకోర్టు ఆర్డర్ని కనుక సుప్రీంకోర్టు సమర్థిస్తే సిబిఐ కేసులు తేలే వరకు ఈడీ కేసుల నుంచి కూడా జగన్మోహన్ రెడ్డికి రిలీఫ్ రానటువంటి పరిస్థితి ఉంటుంది. ఒకవేళ రిలీఫ్ వచ్చే అవకాశం ఉన్నా రానటువంటి పరిస్థితి ఉంటుంది. ఒకవేళ ఆయన అక్యూటల్గా ఉంటారా, ఆయన శిక్ష పడుతుందా అనేది, అంటే నిర్దోషిగా బయటకు వస్తాడా లేదా శిక్ష పడుతుందా అనేటటువంటి అంటే ఆ అవకాశం అయితే ఇప్పుడప్పుడే వచ్చేటటువంటి పరిస్థితి లేదు. సిబిఐ ఈడీ కేసులో హైకోర్టు ఆర్డర్నే కనుక సుప్రీంకోర్టు కూడా సమర్థిస్తే, అది సిబిఐ దర్యాప్తు ముగిశాకనే ఈడీ దర్యాప్తు చేపట్టాలని అయితే, దర్యాప్తు కంటే కూడా ఇక్కడ విచారణ, కోర్టులో జరుగుతున్న విచారణ. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గమనించాల్సిందంటే 3-4 సంవత్సరాలుగా అసలు విచారణకి
ఎక్కడ జగన్మోహన్ రెడ్డి హాజరు కావట్లేదు. అది ఏదో ఒక కారణం చెప్పి 317 పిటిషన్లతోటి నడిపిస్తున్నారు. అది ఎక్కడ ఆగుతుందో ఏంటో చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. బట్ న్యాయశాస్త్ర విద్యార్థులకు ముఖ్యంగా క్రిమినల్ లా చదివే విద్యార్థులకు మాత్రం ఇది ఒక కేస్ స్టడీగా ఉపయోగపడుతుంది. 3-4 సంవత్సరాల పాటు కోర్టుకు వెళ్లకుండా వాయిదాలు వేయించుకోవటం, అదే సందర్భంలో 317 పిటిషన్లు, డిశ్చార్జ్ పిటిషన్లు, దాదాపు వందల సంఖ్యలో వేల సంఖ్యలో డిశ్చార్జ్ పిటిషన్లు వేసి కేసును డ్రాగ్ చేయటం, ఇదైతే మాత్రం ఖచ్చితంగా ఒక కేస్ స్టడీగా మాత్రం ఉపయోగపడేటువంటి అవకాశం ఉంది. సో దీనిపై అయితే సుప్రీంలో అయితే ఈడీ సవాల్ చేయడం జరిగింది. అంటే సుప్రీం దర్యాప్తు విచారణ ముగిసాకనే ఈడీ స్టార్ట్ చేయాలని అయితే దీనిపైన సుప్రీంలో అయితే ఈడీ సవాల్ చేయడం జరిగింది. సో దీన్ని ఎలా చూడాలి? అంటే ఈడీ ఏంటంటే ఈడీ తమ కేసుని తొందరగా కంప్లీట్ చేసుకోవాలి అనేటటువంటి ఆసక్తిలో ఉంటుంది. సిబిఐ కేసులు సహజంగానే దాంట్లో సిబిఐ కేసులో ఈడీ కేసుల కంటే సిబిఐ కేసులో సాక్షుల సంఖ్య ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కువ కాలం కొనసాగేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈడీ కేసుల్ని తొందరగా కంప్లీట్ చేయాలనేటువంటి ఆలోచనలో ఈడీ ఉంది. కాబట్టి అంటే విచారణ జరిగినా కానీ తీర్పు లాపాలనేసరికి కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిగా ఉంటుందని ఈడీ భావిస్తోంది. అలాగే నిన్న ఒక కామెంట్ చేయడం జరిగింది వైవి సుబ్బారెడ్డి, 2 తెలుగు రాష్ట్రాలు విడిపోయినా కూడా హైదరాబాద్ని అయితే వాళ్ళకి రాజధానిగా ఉమ్మడిగా కొనసాగించాలని అయితే ఆయన ఇప్పుడు రాజ్యసభలో అయితే చర్చ పెడతాను అని అంటున్నారు. సో దీన్ని ఎట్లా చూడాలి? జూన్ 2వ తారీఖు తోటి అంటే అపాయింట్ డే అయితే ఏదైతే ఉందో 2014 జూన్ 2 అపాయింట్ డే నుంచి 10 సంవత్సరాల పాటు ఉమ్మడి రాజధానిగా కొనసాగుతుంది. ఉమ్మడి రాజధానిలో సెక్షన్ 8 కొనసాగుతుంది. గవర్నర్కి ప్రత్యేక అధికారాలు ఉంటాయి అనేది చట్టం చెప్తోంది. 2014 ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం హైదరాబాద్ మీద 10 సంవత్సరాల పాటు ఉమ్మడి హక్కులు ఉంటాయి అనేది చెప్తుంది. కానీ ఉమ్మడి హక్కులు ఉంటాయి అని చెప్తున్నటువంటి దాన్ని ఆచరణలో ఇప్పుడు ఇంకా ఇంకొంత కాలం 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు లేదా రాజధాని తేలే వరకు అంటే ఎక్స్టెండ్ చేయండి అనే మాట ఖచ్చితంగా అది హాస్యాస్పదమే. ఎందుకు హాస్యాస్పదం అంటే అసలు ఇప్పుడు హైదరాబాద్ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ యాక్టివిటీస్ ఏం జరుగుతున్నాయి? రాజకీయం తప్ప. రాజకీయాలు హైదరాబాద్ కేంద్రంగా జరుగుతున్నాయి, అది పక్కన పెడదాం. అడ్మినిస్ట్రేటివ్ యాక్టివిటీస్ అన్నీ అమరావతికో, విజయవాడకో, వైజాగ్కో, కర్నూలుకో షిఫ్ట్ అయిపోయినాయి. ఆంధ్రప్రదేశ్ లోకాయుక్త కర్నూలులో ఉంది, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అమరావతిలో ఉంది, ఆంధ్రప్రదేశ్ వివిధ శాఖల కార్యాలయాలు వివిధ హెచ్ఓడీలు ఉంటే సచివాలయంలో ఉన్నాయి లేదా విజయవాడలో ఉన్నాయి, కొన్ని వైజాగ్లో ఉన్నాయి. ఇక్కడ అసలు హైదరాబాద్ కేంద్రంగా మీ అడ్మినిస్ట్రేటివ్ యాక్టివిటీ ఏమి జరగనప్పుడు ఇంకా ఎందుకు ఈ డిమాండ్ చేస్తున్నారు? ఇక్కడ కేవలం ఒక రాజకీయపరమైనటువంటి ఉద్దేశం, రాజకీయపరమైనటువంటి అడ్వాంటేజ్ తీసుకునేటువంటి అవకాశం తప్ప ఇక్కడ వేరే ఏమి కనిపించట్లా. ఖచ్చితంగా దీని వెనక ఒక రాజకీయపరమైన లబ్ధి పొందేటటువంటి ఆలోచన, రాజకీయపరమైనటువంటి లబ్ధి ఇతరులకు కలుగజేసే ఆలోచన తప్ప, ఆ ఇతరులు ఎవరు అంటే తమకు అనుకూలంగా ఉండే తెలంగాణలో ఉండే మరో రాజకీయ పక్షం, ఇది తప్ప ఎక్కడా లేదు. అదే సందర్భంలో మరొక రాజకీయ పక్షం దీన్ని ఎట్లా తీసుకుంటుంది, కాంగ్రెస్ ఎట్లా తీసుకుంటుంది, తెలుగుదేశం ఎట్లా తీసుకుంటుంది, షర్మిల ఎట్లా కాంగ్రెస్లో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ, ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎట్లా తీసుకుంటుంది, ఇదంతా ఒక విస్తృత చర్చ. ఇది మాత్రం ఒక రాజకీయపరమైనటువంటి ప్రేరేపిత వ్యాఖ్యగానే, రాజకీయపరమైనటువంటి డిమాండ్గానే నేనైతే చూస్తాను. అలాగే సార్ ఇప్పుడు కనుక ఒకవేళ కనుక హైదరాబాద్ని కనుక కొనసాగిస్తే మాత్రం తెలంగాణ రియాక్షన్ ఎలా ఉండబోతుంది? మళ్ళీ సమావేశాల్లో లొల్లి ముదిరబోతుంది అంటారా? అంటే ఉద్దేశమే అది. అసలు అంటే అక్కడ రాజకీయపరమైనటువంటి అడ్వాంటేజ్ కోసం, రాజకీయపరమైనటువంటి చర్చ కోసమే అది ఇనిషియేట్ చేశారని భావిస్తున్నాం. కాబట్టి తెలంగాణ సమాజం కానీ, తెలంగాణ ఉద్యమకారులు కానీ, తెలంగాణ ప్రభుత్వం కానీ, లేదా తెలంగాణలో ఉన్న ప్రతిపక్ష పార్టీ కానీ ఎట్లా స్పందిస్తాయి అంటే, నేను ఆల్రెడీ బీఆర్ఎస్ ఒక ప్రకటన చేసింది, అదే కేసీఆర్ ఉంటే ఈ ధైర్యం చేసేవాళ్ళ అని. కానీ అక్కడ ధైర్యం చేసింది మీకు అనుకూలంగా ఉండే పక్ష నాయకుడు, మీ అనుకూలం పక్ష నాయకుడి అధినేతకి అత్యంత సన్నిహితమైనటువంటి బంధువు, ఆంతరంగిక వ్యక్తి. కాబట్టి ఇక్కడ టీఆర్ఎస్కి బీఆర్ఎస్కో మేలు చేసేటటువంటి ఉద్దేశం ఏమైనా ఉందా అనేది కాస్త అనుమానాలు అయితే రేకెత్తుతున్నాయి. స్వాతి, అలాగే సార్ పవన్ టూర్ వాయిదా పడింది. ఆయనకు హెలికాప్టర్ పర్మిషన్ ఇవ్వకపోవడంతో ఆయన గోదావరి జిల్లాల పర్యటన అయితే రద్దయ్యడం జరిగింది. సో దీన్ని మనం గోదావరి జిల్లాలో ల్యాండింగ్ పర్మిషన్ ఇవ్వని కారణంగా రద్దయింది.
అనేది బాగా వార్తలైతే వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన కన్ఫర్మేషన్స్ లేకపోయినప్పటికీ ఒకటి మాత్రం క్లియర్, పవన్ పర్యటన రద్దయినటువంటి నేపథ్యంలో అది కూడా గోదావరి జిల్లాలో ఎందుకు పవన్ పర్యటన రద్దయింది అంటే పవన్కి గోదావరి జిల్లాలో బాగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, అది కన్సాలిడేట్ అవుతోంది అనే నేపథ్యంలో చేశారు అని కొంచెం రాజకీయ విమర్శలు అయితే ఉన్నాయి. దీన్ని కొంచెం లోతుగా పరిశీలించాలి స్వాతి. సరే, అలాగే పవన్ కళ్యాణ్ పర్యటనలకు ఇలా అడ్డుకుంటే మాత్రం అది ఎవరికి లాభం ఎవరికి నష్టం అంటారు? ఒకవేళ ఇలా వేస్తే మాత్రం వైసీపీకి నెగిటివ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కదా, మరి ఎందుకు ఇలా చేస్తుంది? ఖచ్చితంగా అంటే కొంత నెగిటివ్ అయితే వస్తుంది, బట్ అది దానికి సంబంధించిన పూర్తి సమాచారం ఎక్కడా లేదు. దానికి సంబంధించిన వార్తలు అయితే బాగా చక్కర్లు కొడుతున్నాయి. ఇటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి, సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ దానికి సంబంధించినటువంటి చర్చలు బాగా విస్తృతంగా ఉన్నాయి. ఇది ఏ రకమైనటువంటి అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గట్టిగా నంబర్ సంఖ్యలో ప్రభావిత సంఖ్యలో బాగా బలంగా ఉన్నటువంటి ఉభయ గోదావరి జిల్లాలోనే ఇది జరగటం, ముఖ్యంగా వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరిలో అది బాగా ఎక్కువ ఉంటుంది పవన్ కళ్యాణ్ ప్రభావం అని ఆశిస్తున్నారు, ఊహిస్తున్నారు. ఒక పక్క టీడీపీ దాన్ని ఆశిస్తోంది, మరోపక్క వైసీపీ ఆ రకమైనటువంటి అవకాశం ఉందని ఊహిస్తుంది. ఆ టైంలో ఇది ఒక రాజకీయపరమైనటువంటి నిర్ణయమే. దీన్ని కొంచెం ఎట్లా ఏ డైరెక్షన్లో వెళ్తుందో చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఓకే సార్, అలాగే ఇక కేంద్ర రాజకీయాలు చూసుకున్నట్లయితే రెండు రోజులైతే రైతులు చలో ఢిల్లీ కార్యక్రమాన్ని అయితే కొనసాగుతుంది, కానీ పోలీసులు వాళ్ళని ఎక్కడికక్కడ అయితే అడ్డుకుంటున్నారు. సో దీనిపైన ప్రభుత్వం ఎలా స్పందించబోతుంది అంటున్నారు? ఇప్పటి వరకు అయితే స్పందించలేదు. అంటే ప్రభుత్వం స్పందించలేదు అంటే ప్రభుత్వం ఒక పక్క హర్యానా పోలీసులకి ఆర్డర్స్ జారీ చేసింది, ఢిల్లీ పోలీసుని అలర్ట్ చేసింది. కానీ రైతులు చొచ్చుకొచ్చేశారు, రైతులు ఆల్రెడీ ఢిల్లీ వచ్చేశారు. గత రైతు ఆందోళనలతో పోల్చితే అంటే ఆ ఆందోళనని చూస్తే రైతులు చాలా ఫెరోషియస్ ఆందోళన చేశారు. రైతులు అసలు చాలా అంటే మొండి పట్టుదలతో ఉన్నారు. అక్కడ రైతులు అనేటువంటి దాన్ని బీజేపీ ట్రోల్ చేసిన, బీజేపీ సోషల్ మీడియా ట్రోల్ చేసిన, బీజేపీ కార్యకర్తలు బీజేపీ నాయకులు ఎగతాళి చేసిన, అదే సందర్భంలో బీజేపీ దాన్ని ఒక అంటే దేశ విధ్వంసకర కార్యక్రమంగా, విద్రోహ కార్యక్రమంగా చూపించిన వాళ్ళెక్కడ వాళ్ళ మోరల్ దెబ్బతినలేదు, వాళ్ళ స్ట్రెంగ్త్ దెబ్బతినలేదు. వాళ్ళు అదే వేగంతో ముందుకెళ్ళినటువంటి పరిస్థితి. కానీ వాళ్ళ పోరాటానికి తలొగ్గి సాక్షాత్తు ప్రధానమంత్రి మోడీ సమకాలీన రాజకీయాల్లో ఒక టఫెస్ట్ అండ్ స్ట్రాంగెస్ట్ లీడర్గా చెప్పబడే మోడీ అదే రైతులకి క్షమాపణ చెప్పినటువంటి పరిస్థితి ఉంది. రైతు చట్టాల అమలుని ఆపేస్తామని చెప్పినటువంటి పరిస్థితి. అంటే వాళ్ళ ఆందోళన తీవ్రత, ఆందోళన యొక్క బలం ఆ రకంగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది గత ఆందోళన సందర్భంగా. ఈసారి కూడా అదే రకమైనటువంటి డైరెక్షన్లో వెళ్తుందా అనేది చూడాలి మనం. బట్ పార్లమెంట్ ఎన్నికలు వచ్చేస్తున్నాయి కాబట్టి దాన్ని వాళ్ళు ఎట్లా తీసుకుంటారు, ఎట్లా చేస్తారు అనేది చూడాలి. అలాగే చివరిగా రాజస్థాన్ నుంచి అయితే సోనియా గాంధీ అయితే రాజస్థాన్ నుంచి ఆమె ఒక మేజర్ డెవలప్మెంట్ ఇది. అయితే ఈ రోజు అయితే ఆమె జైపూర్లో నామినేషన్ వేయడానికి వెళ్తున్నారు. అయితే ఇదే నేపథ్యంలో అయితే ప్రియాంక రాయ్ అయితే బరేలీ నుంచి పోటీ చేయాలి. ప్రియాంక గాంధీ అలియాస్ ప్రియాంక వదేరా ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అనేది రాజ్యసభ అటు లోక్సభ ఎన్నికలకైతే రాజ్యసభ ఎన్నికల్లో సోనియా గాంధీ పోటీ చేయటం, సోనియా గాంధీ బహుశా గాంధీ నెహ్రూ ఫ్యామిలీ నుంచి మొదటి పర్సన్ అనుకుంటా పార్లమెంట్లో రాజ్యసభ నుంచి ప్రాతినిధ్యం వహించబోయేది. ఎందుకంటే ఇందిరాగాంధీ ఒకసారి నార్త్లో ఓడిపోతే సౌత్కి వచ్చి హైదరాబాద్ పక్కన ఉన్నటువంటి మెదక్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. కానీ ఎక్కడ నాకు గుర్తున్నంత వరకు గాంధీ నెహ్రూ ఫ్యామిలీలో మొదటి రాజ్యసభ సభ్యురాలు అవుతున్నట్టు. అయితే ప్రియాంకకి సంబంధించినటువంటి విషయంలో తెలంగాణ నుంచి ఒక డిమాండ్ ఉంది. తెలంగాణ కాంగ్రెస్ ఒక డిమాండ్ చేస్తుంది, ఖమ్మం నుంచి సోనియా గాంధీని పోటీ చేయమని. సోనియా గాంధీ పోటీ చేయని పక్షంలో ప్రియాంక వస్తారా అనేది కొంచెం ఆసక్తికరమైనటువంటి అంశమే. ప్రియాంక వస్తే రాయ్బరేలీ నుంచి వస్తారా, లేదా ఇక్కడి నుంచి వస్తారా, లేదా అమేధి నుంచి వస్తారా? అమేధి అండ్ రాయ్బరేలీ అంటే గాంధీ నెహ్రూ కుటుంబానికి ఒక బలమైనటువంటి స్థానాలుగా చెప్పబడినటువంటివి. ఈరోజు ఒకవేళ తెలంగాణకు వస్తే ఖమ్మం నుంచి పోటీ చేస్తారా, లేదా తమ నాయనమ్మ ప్రాతినిధ్యం వహించేటువంటి మెదక్ నుంచి పోటీ చేస్తారా? ఇదైతే కొంచెం చర్చనీయాంశంగానే అంటే ఆసక్తికరంగానే ఉండేటటువంటి అంశం ఉంది. ఎవరు అంటే తెలంగాణ నుంచి కనుక ప్రియాంక గాంధీ పోటీ చేస్తే
తెలంగాణలో 17 సీట్లో మెరుగైన స్థానం పొందుతాం, దాదాపు క్లీన్ స్వీప్ దిశగా వెళ్తామని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ భావిస్తోంది. అది సోనియా గాంధీని అడిగారు. సోనియా గాంధీ ప్రత్యక్ష రాజకీయాల్లో నుంచి కాకుండా రాజ్యసభకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు కీలకంగా ఉన్నటువంటి ప్రియాంక గాంధీ చర్చలోకి వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తుంది. చూడాలి ఎటువంటి టర్న్ తీసుకుంటుందో. రైట్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఇది ఇవాల్టి నల్గొండ 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అలాగే దేశంలో జరుగుతున్న రాజకీయాలకు సంబంధించి పొలిటికల్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.